హాయ్ ఫ్రెండ్స్, ఈసెట్ మాక్ టెస్ట్ రాశారు కదా, వాటి ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, టైమ్ స్టడీ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై. ఫస్ట్గా వర్క్ స్టడీ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ టు డిటర్మైన్ ద బెస్ట్ మెథడ్ ఫర్ పెర్ఫార్మింగ్ ఏ జాబ్. ఇందులో టూ మేజర్ టెక్నిక్స్ ఉంటాయి. హౌ ఏ జాబ్ షుడ్ బి డన్ అంటే మనకు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు ఉన్నాయి, అందులో తక్కువ టైంలో చేసే బెస్ట్ ప్రాసెస్ని తీసుకుంటాం. ఇదే మెథడ్, దీన్ని మెథడ్ స్టడీ అంటారు. సెకండ్ వచ్చేసి హౌ మచ్ టైమ్ ఏ జాబ్ షుడ్ టేక్ ఫర్ కంప్లీషన్. ఈ ఒక జాబ్ అనేది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం మెజర్ చేస్తాం అనమాట, యాక్యురేట్గా మెజర్ చేస్తాం. ఇది టైం స్టడీలో చేస్తాం మొత్తం. ఈ టైం అనేది చాలా యాక్యురేట్గా మెజర్ చేయడానికి కొన్ని డివైజెస్ ఉన్నాయి. అది అందులో స్టాప్ వాచ్, టైం రికార్డింగ్ మిషన్, మోషన్ పిక్చర్ కెమెరా, ఇవన్నీ డివైజెస్ టైం మెజర్ చేయడానికి. సో ద ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆఫ్ వర్క్ స్టడీ. ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, వర్క్ స్టడీ ఈజ్ టు డిటర్మైన్ ద బెస్ట్ మెథడ్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ జాబ్. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్బార్ అండ్ ఆర్ బార్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్. ఈ ఎక్స్బార్ ఆర్ బార్ చార్ట్స్ అనేవి కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు అచీవ్ అండ్ మెయింటైన్ ద యాక్సెప్టబుల్ క్వాలిటీ లెవెల్ ఫర్ ఏ ప్రాసెస్ హూస్ ప్రోడక్ట్ కెన్ బి సబ్జెక్టెడ్ టు క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్. ఈ ఎక్స్ బార్ చార్ట్స్ అనేవి యావరేజెస్కి, ఆర్ బార్ చార్ట్స్ అనేవి రేంజెస్కి ఉపయోగపడతాయి. ఈ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ అని కూడా ఉంటాయి. దీస్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ పీ చార్ట్స్, ఎన్పీ చార్ట్స్, సి చార్ట్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్. మనకి ఎక్స్ బార్ అండ్ ఆర్ బార్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రాసెస్ కంట్రోల్. సో ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Gantt chart is used for. Gantt chart అనేది horizontal bar chart. It provides an illustration of schedule that helps to plan, coordinate and track specific tasks in a project. It is developed as a production control tool for scheduling. So the answer is option C. Production schedule is the option for Gantt chart is used for production schedule. Next question, father of the industrial engineering. ఇది అందరికీ తెలిసిందే, టైలర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, salary of the general manager falls under. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో salary of the స్టోర్ కీపర్స్, మేనేజర్స్, ఇన్సూరెన్స్ ఆఫ్ ది బిల్డింగ్, మిషనరీ, రెంట్, డిప్రిషియేషన్ ఆన్ ఫ్యాక్టరీ బిల్డింగ్స్, ఇవన్నీ వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్లో మెటీరియల్ కాస్ట్, స్టేషనరీ, ప్రింటింగ్ ఐటమ్స్, ఇంకా బ్రూమ్స్, లైట్నింగ్ ఎక్స్పెన్సెస్, లీగల్ ఛార్జెస్ ఎక్సెట్రా, ఇవన్నీ వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్లో ఇండైరెక్ట్ మెటీరియల్స్ సచ్ as శాంపుల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, ఇవన్నీ వస్తాయి. డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో వేర్ హౌస్ ఛార్జెస్, డిస్కౌంట్ ఆఫర్ టు కస్టమర్స్, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వస్తాయి. మనకి ఈ జనరల్ మేనేజర్ యొక్క శాలరీ అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోకి వస్తుంది. సో ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ షోస్ ప్రాఫిట్ వెన్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనే దగ్గర దెర్ ఇస్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్, అంటే సేల్స్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. కానీ ప్రాఫిట్ కావాలంటే సేల్స్ రెవెన్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ ద టోటల్ కాస్ట్. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్. Fixed position layout is an appropriate for product that is too large or too heavy to move. రిసోర్సెస్ అన్ని జాబ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే ఆన్ ది స్పాట్ పర్ఫామ్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షిప్ బిల్డింగ్. షిప్ బిల్డింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్. సో ద ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a device for lifting or lowering objects is suspended from a hook at the end of the rectangular chain or a cable is called. దీన్ని హోస్ట్ అంటారు. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది కదా, సేమ్ ఎలాగ ఉంటుంది హోస్ట్. ఇది లోడ్స్ అనేది క్యారీ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. 2 ton 3 ton అలాగా వేరియబుల్ లోడ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, to handle materials such as sand and powder, the material handling equipment used is.
పెల్లెట్స్, క్రేన్స్, బకెట్ కన్వేయర్స్, లిఫ్ట్. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది పెల్లెట్స్. నెక్స్ట్ బకెట్ కన్వేయర్స్, ఇట్ ఈస్ క్రేన్, దిస్ ఈజ్ లిఫ్ట్. మనకి వీటిలో కంపేర్ చేసుకుంటే మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేసేది మనం పౌడర్ని కానీ శాండ్ని కానీ క్యారీ చేయడానికి యూజ్ చేసేది ఈ బకెట్ కన్వేయర్స్ యూజ్ చేస్తాం. అందుకని ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టాటిస్టికల్ క్వాలిటీ టెక్నిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ థియరీ ఆఫ్. స్టాటిస్టికల్ క్వాలిటీ టెక్నిక్స్ అనేవి జనరల్లీ టేకెన్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ మేనేజింగ్ ఆఫ్ క్వాలిటీ మేనేజింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్ బేస్డ్ ఆన్ థియరీస్ ఆఫ్ అప్లైడ్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ బేస్ మీద ఈ టెక్నిక్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ద ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ టర్బైన్. ఇది అందరికీ తెలిసిందే. ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ ఏ రియాక్షన్ టర్బైన్. At the inlet of the turbine, water passes both kinetic and pressure energy. This turbine is called reaction turbine. Francis turbine is the example for the reaction turbine. So the option B is the correct answer. Next question. The turbine best suited for part loads. Part loads కోసం కప్లాన్ టర్బైన్ అనేది యూజ్ అవుతుంది. హెవీ లోడ్స్ కోసం ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ పార్ట్ లోడ్స్, హెవీ లోడ్స్ అనేవి హెడ్ని బట్టి బేస్ చేసి ఉంటాయి. పార్ట్ లోడ్స్ కోసం సూటబుల్ అయిన టర్బైన్ కప్లాన్ టర్బైన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్. ఇన్ రియాక్షన్ టర్బైన్ డ్రాఫ్ట్ ట్యూబ్ ఈజ్ యూజ్డ్ టు. ఇది రన్నర్ యొక్క ఎగ్జిట్కి టైల్ రేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీని యొక్క ఏరియా అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ టర్బైన్స్లో బోత్ ప్రెజర్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అందులో ఈ రన్నర్ యొక్క ఎగ్జిట్ దగ్గర ప్రెజర్ ఎనర్జీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసుకుని మనకి ఫ్లో ఎనర్జీగా మార్చాలి. దానికోసం ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ద ఆప్షన్ బి, టు రీకన్వర్ట్ ద కైనెటిక్ ఎనర్జీ టు ఫ్లో ఎనర్జీ బై ద గ్రాడ్యువల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫ్లో క్రాస్ సెక్షన్ is the correct answer. B, option B is the correct answer. Next one. Human suction head provided to avoid the separation of the water is. ఇది గుర్తుపెట్టుకోవాలి. 7.6 meters the maximum suction head is to provide to avoid the separation of the water. Option C. Next bit. The screw pump belongs to the classification of. Screw pump అనేది ఒక పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్. ఇందులో వాటర్ అనేది స్క్రూ యొక్క థ్రెడ్స్ చుట్టూ రొటేట్ అవుతా ఆ డైరెక్షన్లో పంప్ అవుతూ ఉంటుంది. ఇది రోటరీ టైప్ ఆఫ్ పంప్. ఆప్షన్ ఏ. స్క్రూ పంప్ అనేది ఒక రోటరీ పంప్. నెక్స్ట్. ఎయిర్ వెజిల్స్ ఇన్ ఏ రెసిప్రోకేటింగ్ పంప్ ఆర్ ఫిట్టెడ్ టు. ఇక్కడ 2 ఎయిర్ వెజిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి సక్షన్ హెడ్కి, ఇంకోటి డెలివరీ హెడ్కి కనెక్ట్ అయ్యింది. ఈ ఎయిర్ వెజిల్స్ అనేవి క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడతాయి. ఈ కింద అనేది ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ సి చూడండి, ఏ క్యాస్ట్ ఐరన్ ఛాంబర్ హ్యావింగ్ ఎన్ ఓపెనింగ్ అట్ ద బేస్. ఇది కూడా ఆప్షనే. ఫస్ట్ ఆప్షన్ ఫిట్టెడ్ టు ద సక్షన్ పంప్, అది కూడా కరెక్టే. ఫిట్టెడ్ ఇన్ ద డెలివరీ పైప్, అది కూడా కరెక్టే. So the option D is the all of the above is the correct answer. Next. Governing of the Kaplan turbine is done through. ఈ కప్లాన్ టర్బైన్ ని 2 విధంగా గవర్న్ చేయొచ్చు. ఫస్ట్ గైడ్ వెయిన్స్ యూజ్ చేసి, నెక్స్ట్ రన్నర్ వెయిన్స్ యూజ్ చేసి. గైడ్ వెయిన్స్ ద్వారా ఎలా చేస్తామంటే కంటిన్యూస్ ఫ్లో అనేది చేస్తాం అనమాట. ఒక ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తా, దీన్ని వాల్వ్ అనేది ఓపెన్ చేస్తా, క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ గైడ్ వెయిన్స్ యూజ్ చేయడం వల్ల. ఈ రన్నర్ వెయిన్స్ యాంగిల్ అనేది మార్చడం వల్ల కూడా మనం ఈ కప్లాన్ టర్బైన్ అనేది గవర్న్ చేయొచ్చు. సో ద ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్. ది ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఆన్ ది వేన్ ఈస్ డిటర్మైన్డ్ బై. ఇది కూడా తెలిసిందే. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఎక్సెప్టెడ్ ఆన్ యర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ మూమెంటమ్. ఈ మూమెంటమ్ అనేది ఎలా వస్తుందంటే మాస్ ఇంటూ వెలాసిటీ.
ఈ మూమెంటం ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ ఆన్ ది వెయిన్ is determined. Option B is the correct answer. Next one, piezometers measures dash pressures only. It is a device used to measure moderate pressures. It is a glass tube whose end is connected where the pressure is to be measured and the other end is open to the atmosphere. ఒక ఎండ్ అనేది అట్మాస్ఫియర్కి డైరెక్ట్గా ఓపెన్ అయి ఉంటుంది. ఇది అబోవ్ ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ అనేవి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే గేజ్ ప్రెజర్స్ మెజర్ చేయడం కోసం ఈ పీజోమీటర్ అనేది యూజ్ చేస్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, small percentage of S and P will present in the steel to enhance. S and P అంటే sulfur and phosphorus. These are the compositions present in every all steels to enhance machinability property. Machinability అనేది పెంచడానికి ఈ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ అనేది కాంపోజిషన్ యాడ్ చేస్తాం స్టీల్లో. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, రైల్వే రైల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. ఈ రైల్వే రైల్స్లో హై స్ట్రెస్సెస్ అనేది డెవలప్ అవుతాయి. ఈ స్ట్రెస్సెస్ అనేది రెసిస్ట్ చేయడానికి హై స్ట్రెంగ్త్ మెటీరియల్ కావాలి. దానికి హై కార్బన్ స్టీల్ అనేది వీటిలో సూటబుల్. సో రైల్వే రైల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ హై కార్బన్ స్టీల్. ఆప్షన్ సి. బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మోడల్ మెటల్. మోడల్ మెటల్ అంటే నికెల్ అండ్ కాపర్ అల్లాయ్. ఈ మోడల్ మెటల్లో 66% నికెల్ ఉంటే 31.5% కాపర్, ఇంకా అదర్ ఐరన్, మ్యాంగనీస్, కార్బన్ అనేవి ఈ కాంపోనెంట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఈ మోనల్ మెటల్లో ఉంటాయి. మనకి ఈసెట్ పరంగా ఈ మెటీరియల్స్ నుంచి 4 బిట్స్ వస్తే ఈ ఎల్ఎస్ నుంచి మాత్రం 1 బిట్ కన్ఫామ్గా వస్తుంది. చూసుకోండి ఒకసారి. బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మోనల్ మెటల్ ఇస్ ఆప్షన్ ఏ, నికెల్ అండ్ కాపర్. నెక్స్ట్, quenching is not required when hardening is done by. Night threading has different hardening mechanisms than one caused by the quenching a steel with elevated level of carbon. Instead, the hardening is caused by the fine scale precipitation of alloying element nitrates, which does not require quenching. So the option C is the correct. Thank you for watching this video. Hope you like it.